చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. దేవా, దీవించండి ఈ రాత్రి సమయంలో. దేవా తండ్రి, నేను బలహీనుడను, చేతగానివాడిని, కానీ నీ నామము ద్వారా బలమును, ప్రభువా నీ వాక్యము ద్వారా శక్తిని, నీ సన్నిధానంలో ప్రభువా కాపుదలను కలిగి బలంగా నీ సన్నిధానం నిలబడినట్లు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని లెక్కలేని వందనాలు. ఇక్కడ నీ బిడ్డలు, ఈ కుటుంబం, అందరి కుటుంబం దేవా, ఇదంతా నీ సన్నిధి ప్రభువా. జరగబోయే ప్రతి విషయాన్ని నీకే అప్పగిస్తూ బిడ్డల్ని దీవించి కాపాడమని, వారు కోరిన ప్రతి కోరికను మన్నించి వారికి సహాయం చేయమని. కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతుండగా నాకు మీరే బోధించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా చదువుబడినటువంటి వాక్య భాగంలో మూలవాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఏంటంటే, అమ్మా వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములు విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన ఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు మన కుటుంబాలని ఉద్దేశించినటువంటి మరి అర్థాలే మనకు వస్తున్నాయి. ఎందుకంటే మరి నిజంగా మనము నివాసం కలిగి ఉన్నాం, మరి పొలాలు విత్తనములు చల్లుతున్నాం, ఆ పొలాలన్నీ సాగు చేస్తున్నాం. ఆకలైనప్పుడు ఆహారం తినేవాళ్ళు కూడా కుటుంబాలుగా పెరిగిపోతున్నారు. పిల్లలుగా మనము అభివృద్ధి అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇందులో తేడా ఏమీ లేదు. దేవుని వాక్యం ఉన్న ప్రకారంగా మనం బతుకుతున్నాం. మన బతుకులు దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నాయని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో అందుకే దేవుని వాక్యంలో ఒక మాట తెలియజేస్తుంది. ఏమంటే, దశలోనికు రాసిన పత్రిక మొదటి దశ 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అమ్మా, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు గారు సంఘానికి రాస్తూ దశలోనిలకు రాసిన దశలోనిలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ రీతిగా తెలియజేస్తున్నారు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు
మీ విషయములు దేవుని చిత్తం. మనకు నిజంగా మన నివాసపురాల్లో మనకు మేలులు చేస్తున్నాడు. మన భూముల సస్యశ్యామలంలో దేవుడు మనకు మేలులు చేస్తున్నాడు. తర్వాత మన పిల్లల్ని అభివృద్ధి చెందడానికి దేవుడు చేస్తున్నారు. వీటన్నిటిని ఉద్దేశించి మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం? కృతజ్ఞత ఎప్పుడు చేస్తాం నానా? మేలు జరిగినప్పుడు కృతజ్ఞత మనము తెలియజేస్తాం. మేలు జరిగినప్పుడు ఏదన్నా ఎవరన్నా మన చేతికి అందించినా, లేకపోతే ఏదైనా సహాయం చేసినా, ఏదైనా ఏం జరిగినా మనం ఏం చేస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం. కృతజ్ఞత, థ్యాంక్ యూ అంటాం. లేకపోతే మంచిది, చాలా మంచి కార్యం చేసేవని. దేవునికి స్తోత్రం. ఇట్లా మంచిని మనము కలిగి ఉండడమే దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి విషయంలో అన్న దాంట్లో మరి కొన్ని మనకు బాధ కలిగే విషయాలు కూడా జరుగుతాయి, కొన్ని మనకు మేలు కలిగే విషయాలు కూడా జరుగుతాయి, కొన్ని మనము సంతోషించే జరుగుతాయి, కొన్ని మరి దుఃఖకరంగా దుఃఖపడే సమస్యలు కూడా జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాల్లో మనం కృతజ్ఞత చెల్లించాలి? అన్ని విషయాలు. మరి దుఃఖపడేటటువంటి సమయాల్లో, మనకు బాధ కలిగిన సమయాల్లో కూడా ఏం చేయమంటుంది దేవుని వాక్యము? కృతజ్ఞతయే చెల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అందుకోసమే మనము ప్రతి విషయములో కృతజ్ఞులమై ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల దగ్గర ఏ విషయంలో అయినా మనం దేవునికి కృతజ్ఞతయే చెల్లించాలి. కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే కొంత బాధపడతాం. కార్యం జరగలేదను, లేకపోతే మనం కోరింది దొరకలేదను, లేకపోతే మనం సంపాదించలేదను, లేకపోతే మనం పనులు అవ్వలేదను, లేకపోతే డబ్బులు లేవను, లేకపోతే ఏదో నష్టపోయామనో, దుఃఖపడామనో, ఎవరో ఏదో చెప్పారనో, కొట్టారనో, తిట్టారనో మనం ఏం చేస్తున్నామో? కృతజ్ఞత చెల్లించడం లేదు. దాని కొరకు కూడా ఏం చేయాలి? కృతజ్ఞత. ఇంకా యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? మిమ్మును ఎవరన్నా నిందించి హింసించినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అన్న. అంతే కదా? సంతోషించి ఏం చేయాలి? ఎప్పుడు? వారు మిమ్ముని నిందించి హింసించినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా, ఇంతమందిలో ఎవరైనా తిట్టినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు గంతులేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా నష్టం జరిగినప్పుడు గంతులేసిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. ఎవరు ఉండరు. ఎందుకని? అదేమన్నా మంచి పనా? అదేమన్నా మన మేలు కార్యమా మనం గంతులేయడానికి? దేవుని బిడలమైనటువంటి మనము ప్రతి విషయంలో, మనము కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ, మనమందరం ఏం చేయాలని కోరుకుంటున్నాడు తండ్రి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత. మీకేమొస్తాయి ఈ లోకంలో? నిందలు వస్తాయి. మీకేమొస్తాయి ఈ లోకంలో? నష్టాలు జరుగుతాయి. మీకేమొస్తుంది ఈ లోకంలో? రోగాలు వస్తాయి. మీకు మరణాలు జరుగుతాయి. మీకు అన్యాయాలు జరుగుతాయి. మీకు అనేక కార్యాలు జరిగినప్పుడు ప్రతి విషయంలో దేవుని సన్నిధానంలో
కృతజ్ఞత ఎంత విలువైందో చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇర్మియా గారు అంటారేమి, మీరు ఇండ్లు కట్టించండి, వాటిలో నివసించండి, మీరు తోటలు నాటండి, వాటి ఫలాలు మీరు అనుభవించండి, మీకు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యండి, వారు పిల్లలు కనునట్లు మీ అమ్మాయిలకి అబ్బాయిల్ని, అబ్బాయిలకు అమ్మాయిల్ని మీరు సంపాదించండి కూడా. ఇంకా ఇవన్నీ చేస్తూ యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. చేస్తే మీ క్షేమం, దాని క్షేమము మీ క్షేమానికి కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుద్దట? మనము దానికోసం ప్రార్థన చేస్తే మన క్షేమానికి కారణమట. యెరూషలేం మందిరం, దేవుని సన్నిధి, దేవుని మరి మనము సంతోషింపజేస్తే, దేవుని ఆనందింపజేస్తే, దేవుని కార్యము మనం చేస్తే ఆ మంచి అది మనకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అది మనకు జరుగుతుంది. మరి నిజంగా ఓబేదేదోము ఇంటికి దేవుని మందసాన్ని తీసుకెని దావీదు మహారాజు అక్కడ పెట్టారు. మీ అందరికీ గుడారములో ఉన్న మందసాన్ని నేను నా ఇంటికి తీసుకురావాలి. నేనున్నగా మంచి గొప్ప ఇంట్లలో నేనున్న గనుక నా దేవుని సన్నిధి కూడా ఉండాలని ఆయన ఇష్టపడి మరి వెళ్ళి జనంతో వాయిద్య మేళాలతో వెళ్ళి దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి తీసుకెళ్లి ఓబేదేదోము ఇంట్లో ఎందుకు పెట్టారు? ఎవరు చెప్పటం తెలియదా? వాళ్ళు పొందాలని, ఆశీర్వాదాలు పొందాలని వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు అనుకుంటున్నారా? భయపడ్డాడు. ఎందుకు? ఉజ్జా అనేటటువంటి ఆయన మందసాన్ని తీసుకెళ్తున్న బండిని పట్టటం వల్ల, ముట్టటం వల్ల ఏమైపోయింది ఆయన? ఇప్పుడు తెలిసింది. ఇది చూసినటువంటి దావీదు మహారాజు, నిజంగా నేను నా ఇంట్లో పెట్టుకుంటే నేను బతుకుతాను. ఆయన బండిని ముట్టినందుకే చనిపోయాడు కదా. ఇంత బలమైన, ఇంత మరి పవిత్రమైన, ఇంత మరి కరెంటు కంటే షాక్ ఎక్కువ తగిలిందంటే ఇది నిజంగా నా ఇంట్లో నేను ఉంచలేను అని తీసుకెళ్లి ఆ ఓబేదేదోము పోతాడు. ఆయన ఆలోచన ఏంటి? పోతే వీళ్ళు ఓబేదేదోము వాళ్ళ ఇంటి వాళ్ళు పోతారులే, నేను మాత్రం తప్పుకుంటానని భయపడి ఏం చేశారంటే ఆయన ఇంట్లో పెట్టేసి. దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిని కోరుకుంటున్నాం. మన కుటుంబాలు బాగుపడాలని ఆశిస్తున్నాం. మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాం. మేము సంతోషంగా బ్రతకాలని కూడా ఆశిస్తున్నాం. అలాంటి విషయాల్లో అలాగు చేయు దేవుని సన్నిధిని, అలాగు చేసే దేవుని మందసాన్ని మనము ఏం చేస్తున్నాం? ఎడం చేస్తున్నాం.
అది నా దగ్గర ఉండకూడదు. అది నా దగ్గర ఉంటే నేను ఏ రోజైనా తగులుతానేమో, ఏ రోజని దాన్ని పొరపాటు చేస్తానేమో, ఏదన్నా మరి నాకు ఆ సన్నిధి కాంతికి చెడుద్దేమో. దేవుని బిడ్డల చాలా జాగ్రత్త. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడేముంది చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. ఇలాంటి సన్నిధిలో మరి మనం ఎలాగుండాలో దావీదుకి తెలియక, ఆ మందసాన్ని సరిచేయలేక, ఆ మందసం ఎట్లా ఉండాలో అట్లా ఈయన ఉంచలేక, దేవుని సన్నిధానంలో దాని ముందు ప్రార్థన చేయాలి, దాని ముందు రోజు దీపం వెలిగించాలి, దాని ముందు అక్కడ అన్ని కూడా ఉన్నాయి. దాని ముందు మందసం ఉంటే దాని ముందు ఏమేమి ఉంటాయి నాన్న? సన్నిధి రొట్టెలు ఉంటాయి. దీపం ఎప్పటికీ వెలుగుతుండాలి. 7 దీపాలు. ఇట్లా దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఆ సమయ సందర్భాలన్నీ ఈయన చెయ్యలేక, ఏదైనా తప్పిపోతే, ఏదైనా పొరపాటు అయితే నేను చచ్చిపోతానేమో అని ఉభయదేవుని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా నిజంగా మరి ఆ ఉభయదేవుని ఇంట్లో ఆయన ఏం చేస్తాడు? గచ్చెదరా లేకనే ఒప్పుకోవడం జరిగింది. అంతే కదనా? రాజుగారు చెప్పారు, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టండి, ఆ యాజకుని ఇంట్లో పెట్టండి. వాళ్ళు బీదోడు, చేతగానోడు, అంతా మరి మాట్లాడలేరు, చెయ్యలేరు అని వాళ్ళ ఇంట్లో పెట్టేయమన్నారు. నిజంగా తీసుకెళ్ళి పెట్టేశారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా నిజంగా ఆ ఘనత దావీదు పొందాల్సినటువంటి ఆ ఘనతను దానిని వేరే వాళ్ళకు అప్పగిస్తూ ఉన్నారు. చూస్తూ తెలిసి కూడా జీవము కలిగిన దేవుడు అని తెలుసు, మరి ఉన్నతమైనటువంటి ఆ సంఘటన జరుగుద్దని తెలుసు, అన్ని విషయాల్లో మేలు జరుగుద్దని తెలిసి కూడా ఆయన మందసాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ఆయన ఒప్పుకోలే. దేవుని బిడ్డలారా నిజంగా చాలామంది ఇదే ప్రార్థన ఇంట్లో పెడితే చాలామంది ఇంట్లో పురుషులు ఉండరు. నాకు తెలిసిన అంతవరకు మా సంఘాల్లో కొన్ని కుటుంబాల్లో ఇంట్లో ప్రార్థన పెడితే పురుషులు ఉండరు. ఎందుకంటే ప్రార్థన పెడతారు, ఇంకా వాక్యం చెప్తుంటారు. నేనా వినలేను, నేను అక్కడ ఉండలేను, నేనంత కరెక్ట్గా లేను, నేనంత ప్రార్థన చెయ్యట్లేదు, అవన్నీ ఈ పాస్టర్ ఏదని అడిగితే నేను జవాబు చెప్పలేను. కనుక దీని నుంచి తప్పుకుంటేనే మంచిదని అదే సన్నిధి ఇంటికి వస్తే వాళ్ళేమో బయటికి వెళ్తారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఈ సన్నిధి మందసాన్ని తీసుకెళ్ళి ఓబేదేదోము ఇంట్లో పెడితే ఓబేదేదోము అలాగ అనలే, అయ్యా దేవుని సన్నిధానం దానికంటే ఎక్కువ నాకు రానియండి, తెచ్చి పెట్టండి, నేను పూజిస్తా, నేను కొలుసుకుంటా, నేను ప్రార్థన చేస్తా, నేను దాని ధూపం వేస్తా, నేను దాన్ని దీపం వెలిగిస్తా, సన్నిధి రొట్టెలు రోజు అక్కడ పెట్టి దేవుని ఆరాధిస్తా అని ఆయన ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. కుటుంబ జీవితాల్లో మనం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొడుతున్నామంటే, సస్యశ్యామలం ఎందుకు కావట్లేదంటే, అభివృద్ధి ఎందుకు కావట్లేదంటే, మన జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నామో చూడండి. దేవుని సన్నిధానంలో చూడండి. పేతురు గ్రంథం, మొదటి పేతురు జేమ్స్ అంటే యాకోబు పత్రిక చూడండి.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. దేవునికి స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మరి ఏలియా మన వంటి స్వభావము గల మనిషియే, మన వంటి స్వభావము గల మనుష్యుడే. కానీ ఆయన వర్షం రావద్దని ప్రార్థన చేశాడు. చేసినందుకు 3.5 సంవత్సరాలు వర్షం సినికే పడలే. ఏంటిది? అసలంత శక్తి మంతుడు ఎవరుంటారు? మనం చూస్తే యేసు ప్రభువారు ఏమన్నారు? గాలిని ఆగు, వర్షాన్ని ఆగు, సముద్రాన్ని ఆగు, అలల చేత లెగొద్దు అనగానే ఆయన గాలి విన్నది ఆయన మాట, వర్షము విన్నది ఆయన మాట, సముద్రము కూడా ఆయన మాట విన్నది. అంటే యేసయ్య ఎట్లున్నాడు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎట్లున్నాడు? మనలాంటి మనిషిలాగానే ఉన్నాడు, మనలాంటి మనిషిలాగానే ఉన్నాడు. యేసయ్య మనలాంటి మనిషిలాగా ఉండి కూడా దేవుని కుమారుడు అనబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడుగా ఉన్న ఆయన దేవుడయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏలియా చూస్తే తన జీవితంలో మరి మనిషే, తిస్బీయుడైన ఏలియా, ఆయన మనలాంటి మనిషే, ప్రవక్తే. కానీ ఆయన వర్షాన్ని ఆపగలిగాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా వర్షాన్ని కురిపించగలిగాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధానాన్ని, దేవుని గొప్పతనాన్ని ఆయన ఏం చేస్తున్నాడు నాన్న? వాడుకుంటున్నాడు. ఆయన సొంతానికి అనగా ఆయన చెప్పినట్టు జరగాలని ఆయన ఆదేశిస్తున్నాడు. ఆయన చూస్తే మనలాంటి సహజ మానవుడి. ఇలాంటి కార్యము ఏలియాకి చేసిన దేవుడు ఈరోజు మనకి చెయ్యడా? ప్రార్థన చేస్తే చెయ్యడా? దావీదు మహారాజు దడిచిపోయాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆపడా? నేను ప్రార్థన చేస్తే నా ఇంట్లో దేవుడు ఉండడా? అనుకోలే. చాలామంది అక్కడే మనం పొరబడుతున్నాం. ఒకరోజు ఒక కుటుంబీకులు ప్రార్థనకి రండి అయ్యగారు, పెందాల కాడే పెడదాం, పెందాల కాడే ముగించేద్దాం. అయితే నేను గబా తయారై పెందాల కాడే వెళ్తే మళ్ళీ మీరు చెప్పకండి ఎక్కడ, ఎందుకంటే నన్ను మాత్రం ఆ ఊళ్ళో ఉంచారు.
మనం ఎట్లుండాలి? దేవునికి స్తోత్రం. మనం ఎట్లుండాలి? దానికి తగ్గట్టు అది ఎట్లొస్తుందో దానికి మార్గాలు సిద్ధపరచాలి. దానిని నీటి కాలువల యోరాను నాటబడిన మొక్క ఎట్లుంటుందో, పక్క నుంచి నీళ్లు తడి ఉంటే మొక్క ఎట్లుంటుందో, ఈ పిల్లలు ఎదగాలంటే ఎట్లా చెయ్యాలో, ఈ చేను బాగుండాలంటే దాని సస్యశ్యామలం ఎట్లా చెయ్యాలో, దీనన్నిటికీ కార్యాలు మనం ఆలోచిస్తూ ఉండాలి. కానీ మరి దీనికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు, దానికి నీళ్ళే లేనప్పుడు, దానికి మరి ఫలం ఆశీర్వాదాలు, కుటుంబాల దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, అందుకోసమే మనం పిల్లల చదువులు ఉండాలంటే ఇది కూడా పూర్తిగా మార్చాలి. దేవుని స్తోత్రం. మీకు ఆ పని నాకు దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఇంత కార్యాలు చేశారు. యెహోషువ సూర్యున్నే ఆపగలిగాడు, ఏలియా వర్షాన్నే ఆపగలిగాడు, మళ్ళీ కురిపించగలిగాడు, మళ్ళీ నడిపించగలిగారు. మనము భయపడి కొంత మనము పొందాల్సినవి పొందట్లే, చెప్పాల్సినవి చెప్పట్లే. యేసు ప్రభువు ఏమన్నారు? మీరు మంచివారై ఉండక మీ పిల్లలు మంచి ఈవులు పొందనెరిగి ఉన్నారా? దేవునికి స్తోత్రం. దాన్ని తెలుసుకోవట్లే. మీరు మంచివారై ఉంటట పిల్లలు కూడా మంచివారుగా మంచి ఫలాలు పొందుతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ముందు పెద్దలు మంచివారై ఉండాలి, తల్లిదండ్రులు మంచివారై ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, చాలా విషయాల్లో మనం వెనకబడుతున్నాం, చాలా విషయాల్లో మనం సంపాదించలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం దేవుని సన్నిధానంలో. అందుకే ఆయన మనల్ని ఏమంటున్నారు? మీరు ప్రార్థన చెయ్యండి, ప్రతి విషయంలో కృతజ్ఞత పొందాను, నాకు దేవుడు ఇచ్చాడని నీవు ప్రార్థన చెయ్యి. మీరు ప్రార్థించి పొందినామని నమ్మితే అది మీకు తప్పకుండా జరుగుద్దన్నాడు యేసయ్య. అందుకోసమే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, పొందేమని మనం తృప్తి పడాలి. అది అప్పుడు మనకు దక్కుతుంది. యోబు గారు ఎంతో ధనవంతుడే, దేవునికి స్తోత్రం. ఆయనకు 1000 జతల ఎడ్లు, మొదట 500 ఉన్న తర్వాత 1000 జతలకి వెళ్ళింది. ఈ రీతిగా అంత డబల్ ఆశీర్వాదాలను పొందినవారు యోబు. ఆయన బాగుపడడానికి ఏం జరిగింది తెలుసా? తన స్నేహితులు వచ్చి దూరంగా, మనము యోబు గారికి ఏదైనా బలి అర్పిద్దాం, దేవునికి బలి అర్పిస్తే మన బలిని ఆయన అంగీకరించి యోబును బాగు చేస్తాడని తీసుకొచ్చారు స్నేహితులు. జోఫరు, ఎలిఫజు ఇలాంటి వాళ్ళ తీసుకొచ్చి, ప్రభువా మా సహోదరుని బాగు చేయి, మేము బలి అర్పిస్తామన్నా. అంటే దేవుడు ఏమన్నా? మీరు అర్పించకూడదు. దేవునికి స్తోత్రం. మీరు అర్పించకూడదు, మీ పక్షాన యోబే అర్పించాలి. దేవునికి స్తోత్రం. మీ పక్షాన, మీ తరపున యోబే అర్పించాలి, మీరు అర్పించడానికి అర్హులు కాదు. మరి ఆయన ఎట్లున్నాడు? కురుపులతో, శరీరం బాగలేక, నొప్పులు, సీముకారుతో ఆయన బాధపడుతున్నాడు. కానీ దేవుడేమో ఆయనే అర్పించాలంటున్నాడు. నిజంగా వారి మాట విని ఆయనే అర్పించాడు. ఆ బాధతోనే,
ఆ రోగంతోనే, ఆ సమస్యతోనే అర్పించాడు. వారి కోసం విజ్ఞాపన చేశారు, వారి కోసం ప్రార్థన చేశారు, వారి కోసం క్షమాగుణం కలిగి ఆయన వారిని క్షమించు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా. ఎన్నోసార్లు నన్ను తిట్టారు. ఎందుకు వచ్చింది నీకు ఆ రోగం? నీవేదో పొరపాటు చేసావు యోబు, నీవు మంచోడివి కాదు. నీవు మంచోడివి అయితే నీకెందుకు ఆ రోగం, నీ ఆస్తి పిల్లలు ఎందుకు పోతారని తిట్టారు. అదంతా వీళ్ళ మీదికి దేవుడు పాపంగా పరిగణించారు. ఆయన నా యోబు, నా కుమారుడు యోబు ఏ దోషము పాపము లేనివాడు కనుక ఆయన మీద మీరు నేరం మోపారు. అయితే యోబు గారు కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అన్ని సంవత్సరాలు అన్ని రోజులున్న రోగం ఆయన వారి కోసం ప్రార్థన చేసి బలర్పించినప్పుడు ఈయన బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు స్వస్థత వచ్చింది, అప్పుడు రోగం తగ్గింది, అప్పుడు శరీరం బాగైంది. దేవుని బిడ్డలారా, అదే రోగంతో ఉండి ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామా? తలనొప్పి ఉంది, మోకరించలేం, మరి మనం ఏం చేస్తాం? ఇతరుల కోసం, బలహీనుల కోసం ప్రార్థన చెయ్యాలా వద్దా? చెయ్యాలి. కానీ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే నాకే రోగం అండి, నేను ఇంకొకరికి చేయటం అంట. కానీ మన రోగాలు బాగా అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? ఇతరుల కోసము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే అప్పుడు మనము బాగుపడతాం. ఇతరులకు చేసిన కార్యానికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే మనము బాగుపడతాం, మనము ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నిజంగా యేసుప్రభువు వారు ఏమంటున్నారు తెలుసా? లోకసువార్త 6వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా, చూడండి. ఆ 46వ వచనం నాన్న. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండును మీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ మాటలు మనకు చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఈ రీతిగా చెయ్యండి అని చెప్తున్నారు. మీరు ప్రతి విషయానికి నన్ను గుర్తు చేయండి, ప్రార్థన చెయ్యండి అంటున్నారు. కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అని అంటున్నారు. ఆ మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అమ్మలు, నాన్నలు, ఎందుకు? మనం చెయ్యాల్సిందేది ఆయన చెప్పిన మాటల ప్రకారం చెయ్యాలి. వ్యవసాయకుడు ఎట్లా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో కూడా చెప్పాడు. మరి అట్లా చెయ్యక, ఆయన చెప్పిన మాటల ప్రకారం చెయ్యక, ప్రభువా 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 అని మనం ఊకే ప్రభువా అని పిలిచినా ఎందుకు అంటున్నా. మనం ఎక్కువగా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అయితే ప్రభువా అని చేస్తున్నాం, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం మాత్రం చెయ్యం. అర్థమవుతుందా? అసలు ఎప్పుడు ప్రభువా అనాలి? ఆయన చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు అనాలి. కానీ మనం అది చెయ్యక ప్రభువా ప్రభువా అని మాత్రం వెంటబడుతున్నాం. కానీ మనం
మనం చెప్పిన ప్రకారంగా దేవుడు మనకు చేయాలంటే ఆయన చెప్పిన ప్రకారం మనము చెయ్యాలి. ఆయన ఏం చేయమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేయమన్నారు ఆయన? నా మాట విని వాటి చొప్పున చెయ్యండి. దేవునికి స్తోత్రం. అలాగ చేయువాడు ఎట్లుంటాడో కూడా కింద చెప్పాడు కదా. నా మాట విని దాని ప్రకారం చేయువాడు ఎట్లుండునో మీకు చెప్తున్నాను. దేవుని సన్నిధానంలో ఆయన మాట ఏంటది? ఆయన ఏం చెప్పాడు? ప్రతి విషయంలో పౌలు గారు అంటున్నారు, కృతజ్ఞతయే స్తుతి చెల్లించి. కృతజ్ఞతాస్తుతి చెల్లించి ప్రతి విషయంలో, నీ జీవితంలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. ఎవరైనా తిట్టారా? దేవునికి స్తోత్రం, చాలా మంచి తిట్లు నాన్న అని మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. ఎవరన్నా కొట్టారా? అమ్మయ్య దేవునికి స్తోత్రం, మంచి దెబ్బ తన్నావు అని మనం సంతోషించాలి. ఎవరైనా నిన్ను నిందించి హింసించారా? గంతులు వెయ్యి, సంతోషించి నీవు ఆయన చూస్తుండగానే పొరకొ తుల్లాటి భలేకెచ్చనేనా ఎగరండి. అప్పుడేం చేస్తామట? దేవుని యొక్క ప్రేమను వాళ్ళ మీద కుప్పగా పోసేస్తా, నిప్పుల్ని కుప్పగా పోసేసినట్టు. నేను ఇంత చేసినా ఇదేంటి ఈడి సంతోషం అని ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ ఒకసారి చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడలమైనటువంటి మనం అట్లా మన కుటుంబాలు, మన ఆరోగ్యాలు, మన వ్యవసాయాలు, మన వ్యాపారాలు అన్నీ ఏం చేసినా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. చివరిసారిగా సామెతల గ్రంథములో పిల్లల విషయాన్ని చూసి ముగించుకుందాం. 16వ అధ్యాయము 16వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట, అమ్మా, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. దేవునికి స్తోత్రం. పిల్లలు జాగ్రత్త వినండి. మనకు విద్య ఎక్కువగా మనం నేర్చుకోవాలండి. విద్య ఎక్కువగా మనం మరి సాధించాలంటే, ఎలాంటి సబ్జెక్ట్ అయినా మనం గెలవాలంటే, ఎలాంటి కష్టమైనటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎలాంటివి అని మీరు మరి ఎక్కువగా నేర్చుకోవాలంటే ఏం చేయమంటుంది దేవుని వాక్యం? జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. అర్థమైందా? జ్ఞానము హృదయములో ఉంటుంది, బయట కనపడదు. ఆ జ్ఞానవంతుడు ఎలాంటి వాడట? వివేకి అనబడును. వివేకి అంటే చక్కని నిదానించి మాట్లాడేటటువంటి వాడుగా, మంచి మాటలు మాట్లాడువాడుగా, త్వరగా కోప్పడని వాడుగా, ఇలాంటివన్నీ జ్ఞానముతో కూడినవి ఆయన కలిగి ఉంటాడు. మీరు బాగా గమనించండి, కలిగి ఉంటాడు. మరి రుచిగల మాటలు ఎలాగుంటాయమ్మా? ఇప్పుడు చెప్పండి. రుచిగల మాటలు ఎటువంటివి నాన్న? రుచిగల మాటలు చెప్పండి, పొడిగించొద్దు. రుచిగల మాటలు. రుచి అంటే ఏది? కొంతమంది స్వీట్ రుచి అంటారు, కొంతమంది హాట్ రుచి అంటారు. అమ్మా, రుచిగల మాటలు అంటే నీవు మాట్లాడితే అందరి మనసులో మంచి అనిపించాలి. అంటే మంచి అంటే అందరి నోట్లో లడ్డు పెట్టేమనుకో, అందరు ఏమంటారు? నాన్న బాగానే ఉంది, రుచిగా ఉంది అంటారు. ఎవరైనా చేదు ఉంది అంటారా? అన్నారు. ఏంటంటే ఆ లడ్డు దాని
దాని రకమే అలాంటి, దాని ఉనికి అలాంటి, దాని స్వభావమే తీపి. మాట కూడా ఒక్క మాట చదివిస్తే విన్నవారి అందరికీ ఎట్లుండాలి? ఈ లడ్డు ఉన్నట్టే మంచి మాట ఉండాలి. ఉంటే చదువు కూడా అట్లా ఎక్కుద్దట. మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడేటోడికి చదువు ఏం పోద్ది లోపలికి? ఆ బూతులే అడ్డం వస్తుంటే ముళ్ళలాగా. విన్నోడు కూడా చేయలేడు మాట తిరిగినవా. ఇటువంటి మాటలు మాట్లాడతారు. మంచివారా చెడ్డవారా? ఈ బుద్ధి మీందే ఇలా ఈ బిగ నేర్సనం ఈయన అంటున్నాడు చిన్నపిల్లలప్పుడు. ఆయన బయట నేర్చుకొని వస్తాడు, ఇంట్లో కూడా నేర్చుకుంటాడు. నేర్పిస్తారు. అవి తిప్పి మళ్ళీ వాళ్ళకే చెప్తాడు ఆయన, వాళ్ళ కుటుంబాన్ని. ఏం నేర్చుకోవాలి? మంచి మాటలు నేర్చుకోవాలి. అది మాట్లాడితే అందరికీ మంచి అనిపిస్తుంది. రుచిగల మాటలు అవే. అన్నంలో కూరలో ఉప్పు పెడితే అంత రుచి వస్తుంది. అది సారమైతే మాత్రం అది నిస్సారమైతే మాత్రం దేని వలన సారం దొరుకుతుంది? దానికి ఇక సారమే లేదు. చెడిపోయిన తర్వాత మనము ఇలాగా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. పిల్లల్ని మంచి చదువులు కావాలంటే మనం పిల్లలు మంచి మాటలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చూసి ముగించుకుందాం. 23వ వచనం, 23వ వచనం. జ్ఞానుని హృదయము వానికి నోటికి తెలివిగా కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయు. పిల్లలు మరి విస్తరించాలి, పిల్లలు చదువుల్లో విస్తరించాలి. అనేక మరి చదువులు చదవాలి. డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఏం కావాలన్నా చదవాలంటే ఏం చేయాలి? వారి హృదయములో జ్ఞానం ఉండేటట్టు మనము చూడాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉండేటట్టు చూడాలి. వారి పెదవులకు విద్య విస్తరిస్తున్నప్పుడు విస్తారంగా ఏమి చెప్పినా వెంటనే జవాబు చెప్పడానికి నేర్చుకుంటారు. పిల్లలట్టి భాగ్యము దేవుడు వారికి దయచేయాలని నేను మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దినదినము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి అని అంటే ఆయన మాట మనము వినాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిమిత్తం ఎలాంటి నిందలైన, హింసలైన, ఇబ్బందులైన ఎదుర్కోవడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో అప్పుడే ఆ ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆ తర్వాత నీ పిల్లలు కూడా మరి వాటిని నేర్చుకుని వాటి ప్రకారంగా జీవిస్తారనే చక్కటి వాక్య భాగాన్ని తెలియచేశారు అయ్య గారు. మరొకసారి చప్పట్లు కొడదాం గట్టిగా, మంచి వాక్య భాగాన్ని మన మధ్యకి తీసుకుని వచ్చినందుకు. కాబట్టి విన్న ప్రతి అంశం కూడా మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని ప్రతిసారి మీరు కుటుంబాలతో వచ్చి దేవుని సన్నిధానంలో ఉండాలి అని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరి మాట వారికి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎవరు పిల్లలు తీసుకొని రాలేదనుకోండి, పిల్లలు చెప్పే మాటలు మీరు వినిపోతే ఏం ప్రయోజనం? అక్కలు చెప్పే వినాల్సినటువంటి మాటలన్నీ కూడా అన్నలు వినిపోతే ఏం ప్రయోజనం? అదే అన్నలు వినాల్సినటువంటి మాటలన్నీ కూడా అక్కలు విని వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందా? ఆ నలుగురు కలిస్తేనే అది ఒక రుచికరమైన ఒక ఫ్లేవర్, ఒక ఆశీర్వాదం. కాబట్టి మీరు మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధానంలో ఎవరు తక్కువ కాదు. పిల్లలు ప్రాముఖ్యమే, భార్య ప్రాముఖ్యమే, తర్వాత పురుషుడు ప్రాముఖ్యమే, తల్లిదండ్రులు కూడా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర కుటుంబంలో కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం.
కాబట్టి మరి ఈ కుటుంబం అటు రీతిగా మరి దేవుని సన్నిధానంలో పిలిచి మంచి చదువుల్లో మంచిగా ఎదగాలని ప్రార్థన చేద్దాం. హాస్టల్కి వెళ్ళేటప్పుడు మరి పిల్లల కంటే ఎక్కువ తల్లి గారు ఎక్కువ, షారోన్ గారు ఎక్కువ ఏడిచేటట్టున్నారు. కొంత ఆడపిల్లలు తండ్రితో అటాచ్మెంట్ ఉంటారు, షాలేం గారితో. మా అమ్మాయి నాకు కొంచెం అటాచ్మెంట్. అలాగే ఎదుగుతూ కూడా షాలేం గారికి కూడా అటాచ్మెంట్ అయి ఉంటారు. వారి బాధ కనపడదు బయటికి, కానీ కనపడేది ఒక్కటే. కాబట్టి దయచేసి వారి చదువుల కొరకు ప్రార్థన చేయండి, పిల్లల చదువుల కొరకు. తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే అభి కొరకు, యశ్వంత్ కొరకు. పాపం ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు కుమారుడు, కాబట్టి ఆయన కొరకు. అభి మొన్న రీసెంట్గా వేడి టీ పాపం ఆయన తలస్నానం చేయించారు ఎవరో మరి, ఆయనే చేసుకున్నాడా పాపం. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేలాగా ప్రార్థన చేయండి. అంగన్వాడికి కూడా మంచి గెలులాగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ క్లాస్ ఏం కాదు అంటే ఫస్ట్ క్లాస్ వస్తాడనా, లేకపోతే ఇదే ఫస్ట్ క్లాస్ అని? రైట్, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచండి, కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించు ప్రభువా, స్తోత్రం. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నీకు స్తోత్రం. క్విన్సీ ప్రభువా త్వరలో హాస్టల్కి వెళ్ళబోతున్నారు, నీ కుమార్తె ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం.